హలో అందరికీ. ఇప్పుడు ఈ సెషన్లో టైప్ క్యాస్టింగ్ ఇన్ పైథాన్ చెప్పబోతున్నాను. సో మనం టైప్ క్యాస్టింగ్ ఇన్ పైథాన్ ఎలా వాడతాం? టైప్ కాస్టింగ్ అంటే ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి కన్వర్ట్ స్ట్రింగ్ టు ఇంటీజర్, అంటే స్ట్రింగ్ నుంచి ఇంటీజర్కి కన్వర్ట్ చేయొచ్చు. కన్వర్ట్ ఇంటీజర్ టు ఫ్లోట్, కన్వర్ట్ ఫ్లోట్ టు ఇంటీజర్, కన్వర్ట్ ఇంటీజర్ టు స్ట్రింగ్. అంటే ఒక డాటా టైప్ నుంచి వేరే డాటా టైప్కి కన్వర్ట్ చేసినప్పుడు దాన్ని మనం టైప్ క్యాస్టింగ్ అంటాం. ఒక డాటా టైప్ నుంచి వేరే డాటా టైప్కి కన్వర్ట్ చేయాలంటే మనం దాన్ని టైప్ క్యాస్టింగ్ అంటాం. ఓకే, ఫస్ట్ అని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏముంది? కన్వర్ట్ స్ట్రింగ్ టు ఇంటీజర్. ఓకేనా? ఫస్ట్ ఏముంది? కన్వర్ట్ స్ట్రింగ్ టు ఇంటీజర్. ఓకే, కన్వర్ట్ స్ట్రింగ్ అన్నాడు. కన్వర్ట్ స్ట్రింగ్ టు ఇంటీజర్. సపోజ్ s is equal to, సపోజ్ నేను 120 తీసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు ఎస్ అనే వేరియబుల్ డబుల్ కోడ్స్లో నెంబర్ ఇచ్చాను కాబట్టి ఇది మనకి స్ట్రింగే. డబుల్ కోడ్స్లో నెంబర్స్ ఇచ్చిన, టెక్స్ట్ ఇచ్చిన, ఏమి ఇచ్చినా స్ట్రింగే. ఓకేనా? ఎలా అంటే చూపిస్తాను. ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్ ఇప్పుడు చూపిస్తుంది అది ఏంటిదని, అది స్ట్రింగ్ అది ఏంటని చూపిస్తుంది. చూడండి, చూసారా? స్ట్రింగ్ చూపించిందా? స్ట్రింగ్ మనకి స్ట్రింగ్ అని చూపించింది. ఓకే, ఇది మీకు అర్థం కదా? ఈ స్ట్రింగ్. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రింగ్ ఏముంది? కన్వర్ట్ స్ట్రింగ్ టు ఇంటీజర్. నాకు ఇంటీజర్ కింద కన్వర్ట్ అవ్వాలి. ఇంటీజర్ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే సపోజ్ ఇప్పుడు ఏం చేస్తాను? ఏ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ వేసుకున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు దేంట్లో కన్వర్ట్ అవ్వాలి? మనకి ఇంటీజర్లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి ఇంట్ ఆఫ్ ఇంటీజర్ కన్వర్ట్ కావాలి కాబట్టి ఇంట్ ఆఫ్ ఎస్. ఓకేనా? ఎస్ అంటే స్ట్రింగ్ కదా, ఆ స్ట్రింగ్ని ఇలా ఇంటీజర్, మనం స్ట్రింగ్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయాలంటే ఇంట్ 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 అంటే ఇంటీజరే. ఇంట్ని ఎస్ అని స్ట్రింగ్ కదా, సో దీన్ని నేను ఎస్ ఇలా పాస్ చేశాను. సో ఇప్పుడు స్ట్రింగ్ అనేది ఇంటి కింద కన్వర్ట్ అయిపోయింది. స్ట్రింగ్ అనేది ఇంటి కింద కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఏ అనేది ప్రింట్ చేస్తాను. చూద్దాం ఫస్ట్ మనకి ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఏం ప్రింట్ అయింది? 120 ప్రింట్ అయింది. 120 ప్రింట్ అయింది. ఇప్పుడు ఇది ఇంటిజర్ స్ట్రింగ్? నో ఐడియా. నేను 120 ప్రింట్ చేశాను, ఆ ఇంటిజర్ తెలియదు, స్ట్రింగ్ తెలియదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ దీని యొక్క టైపు, ఇప్పుడు ఇది ఇంటిజర్ స్ట్రింగ్ తెలుసుకోవాలంటే టైప్ అని పెట్టాలి. టైప్ అని పెడితే మనం టైప్ ఆఫ్ ఏ. ఓకేనా? టైప్ అంటే అది ఇంటిజర్ స్ట్రింగ్ అని చెప్తుంది మనకి. ఏంటిది మనకి? ఇది ఇంటిజర్. సో మనకి ఇంటీజర్ కింద కన్వర్ట్ అయిపోయింది. మనకి ఇంటీజర్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా? ఇది ఓకేనా? నెక్స్ట్ ఇది మళ్ళీ సేమ్ తీసుకుంటాను. మీకు ఫస్ట్ మీకు అర్థం కావాలి. మల్టిపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సపోజ్ ఇది ఒక నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి ఎలా కన్వర్ట్ చేయాలి. ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను అంటే ఇంట్ అనేది ఏలో స్టోర్ చేస్తాను అంటే. ఓకేనా? అందుకే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇది స్ట్రింగ్ కదా, అదే స్ట్రింగ్. సో ఇంటీజర్ కన్వర్ట్ చేయాలంటే ఇంటీజర్ కన్వర్ట్ చేయాలంటే ఇంట్. బ్రాకెట్లో ఎస్ అని పెట్టాలి. ఎస్ అంటే స్ట్రింగ్ కదా, ఆ స్ట్రింగ్ మనం కన్వర్ట్ చేస్తుంది కాబట్టి ఎస్ అనేది పెట్టాలి. నెక్స్ట్ ప్రింట్ ఏ ఎంటర్ కింద ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్
ఏ అంటే మీకు తెలియాలా ఇప్పుడు ఏ ఏ అంటే ప్రింట్ ఏ అంటే ఏం ప్రింట్ అవుతుంది, దాని ఒక టైప్ ఏంటిది, అది స్ట్రింగ్ ఇంటీజర్ తెలవాలి కదా మనకి. అది చూసారా 53525 ప్రింట్ అయింది. ప్రింట్ ఏ అంటే 53525 ప్రింట్ అయింది. క్లాస్ ఏంటిది ఇంటూ. ఎందుకు ప్రింట్ అయింది, ఈ టైప్ ఆఫ్ ఏ అంటే ఏ అంటే ఇంటికి కన్వర్ట్ అయిపోయింది కదా. సో టైప్ ఆఫ్ ఏ అంటే అది ఇంటీజర్. ఇంటీజర్ అని మనకి చూపిస్తుంది, ఇంటీజర్ అని చూపిస్తుంది. సపోజ్ నాకు ఇలా వద్దు, నాకు ఇంటీజర్ అని చూపించింది. సపోజ్ ఇది ఇక్కడ ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్, ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్. చూడండి ఇది స్ట్రింగ్లో ఉన్నప్పుడు మనకి టైప్ అనేది స్ట్రింగ్ అని ప్రింట్ అవుతుంది. చూడండి చూసారా, ఫస్ట్ మనం స్ట్రింగ్లో ఉంది కాబట్టి స్ట్రింగ్ అని ప్రింట్ అయింది. టైప్ ఆఫ్ ఎస్ కదా, ఎస్ అని స్ట్రింగ్ కదా, సో ఇది మనకి క్లాస్ స్ట్రింగ్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంటి కింద కన్వర్ట్ చేస్తాను కాబట్టి అది ఏ వేరియబుల్ స్టోర్ చేస్తాను కాబట్టి ఏ ప్రింట్ చేసినప్పుడు మనకి 53525 అని ప్రింట్ అయింది. నెంబర్ ప్రింట్ అయింది. టైప్ ఆఫ్ ఏ, ఈ ఏ యొక్క టైప్ ఏంటిది ఇప్పుడు ఇంట్ అని అర్థం అంతే. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకేనా, ఇది తీసేస్తాను. నెక్స్ట్ కన్వర్ట్ ఇంటీజర్ టు ఫ్లోట్. సేమ్ ఇప్పుడు నేను ఇంట్ తీసుకుంటాను. సారీ, n ఈజ్ ఈక్వల్ టు 23 ఇంటూ తీసుకున్నాను. ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఓ వేరియబుల్ తీసుకొని ఫ్లోట్ కింద వచ్చి కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్ ఆఫ్. దేనికి కన్వర్ట్ చేస్తున్నాం, ఎన్ కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఎన్. ప్రింట్ ఆఫ్ ఎస్, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎస్. ఓకేనా, రన్ చేద్దాం. మీకు ప్రతి తెలియాలి కదా, అందుకే నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఇప్పుడు ఏం ప్రింట్ అయింది, నేనేం చేశాను, ఫస్ట్ నెంబర్ తీసుకొని 23లో తీసుకున్నాను నెంబరు. దాన్ని నేను ఫ్లోట్ కింద కన్వర్ట్ చేశాను. ఎన్ అనేది ఫ్లోట్ కింద కన్వర్ట్ చేశాను. ఈ ఫ్లోట్ అనే నెంబర్ ఎస్లో స్టోర్ చేశాను. ఎస్ అనేది ప్రింట్ చేశాను. ఎస్ అని ప్రింట్ చేస్తే ఏమైంది, నెంబర్ ఎంత 23 అనే ఇంటీజర్ ఫ్లోట్ కింద కన్వర్ట్ అవుతే 23.0. ఎందుకు, ఫ్లోట్ అంటే డెసిమల్ కదా, సో డెసిమల్ వాల్యూ కింద వస్తుంది మనకి. 23 అంటే 23.0. సపోజ్ 234 అంటే 234.0 అంటే డెసిమల్ కింద వస్తుంది. 234.0 అంటే ఫ్లోర్ కింద కన్వర్ట్ అయిపోయింది. దాని ఒక టైప్ ఆఫ్ ఎస్ ఒక టైప్ ఏంటిది, ఫ్లోట్ కదా, సో మనకి ఫ్లోట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది ఒకటి తీసేస్తాను. నెక్స్ట్ ఫ్లోట్ టు ఇంటీజర్. ఫ్లోట్ అంటే ఏంటిది ఇప్పుడే చెప్పాను. ఫ్లోట్ అంటే డెసిమల్. ఓకే, ఫ్లోట్ అని చేసుకున్నాను. 23.45 డెసిమల్ అంటే ఫ్లోట్. అది ఆ ఫ్లోట్ అది ఎట్లా చేస్తాం మనకి, ప్రింట్ చేయండి. ఏముంది, టైప్ పెడితే మనకి అది ఫ్లోటో కాదో అది చెప్తుంది. ఓకేనా, ఇప్పుడు టైప్ ఆఫ్ ఎన్ అనేది పెట్టాను. ఏంటిది మనకి ఆ ఫ్లోట్ అనేది చెప్తాంది. ఇచ్చిన నెంబర్ అనేది ఫ్లోటే అంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకొని దాన్ని డేటా కన్వర్ట్ చేయాలి. మనం ఇంటులో కన్వర్ట్ చేయాలి. సో ఇంట దేనికి కన్వర్ట్ చేయాలి, ఎన్ కదా, సో ఎన్ అనేది కన్వర్ట్ చేయాలి కాబట్టి ఎన్. దెన్ మనం ఎస్ని ప్రింట్ చేస్తే సరిపోద్ది. తర్వాత ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్.
టైప్ అంటే అది ఏ డేటా టైప్ అనేది చెప్తుంది మనకి అంతే. ఆ డేటా టైప్ ఏంటో అని చెప్తుంది ఇచ్చిన నెంబర్. చూసారా, ఇది మనకి ఫ్లోట్. సో అందుకే మనకి ఏం ప్రింట్ అయింది ఇక్కడ, క్లాస్ ఫ్లోట్ అని ప్రింట్ అయింది. తర్వాత ఏమైంది, ఇంటి కింద కన్వర్ట్ చేశాను, ఫ్లోట్ని ఇంటి కింద కన్వర్ట్ చేసి ఎస్లో స్టోర్ చేశాను. అప్పుడు మనకి ఏమైంది 23 ప్రింట్ అయింది. చూసారా, 23 ప్రింట్ అవుతుంది. డెసిమల్ ఇప్పుడు ఫ్లోట్ని ఇంటికి కన్వర్ట్ చేసినప్పుడు డెసిమల్స్ అన్ని రిమూవ్ అవ్వి ఓన్లీ 23 మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇది మనకి ప్రింట్ అవ్వదు. దాన్ని మనం ఇంట అంటాం. ఇంట అంటే ఓన్లీ నెంబర్సే కదా, డెసిమల్స్ కాదు. సో నెంబర్స్ ప్రింట్ అవుతుంది. సో మనకి నెంబర్స్ అనేది ప్రింట్ అయింది. టైప్ ఆఫ్ ఎస్ అంటే ఏంటిది, క్లాస్ ఇంట్ అంతే. ఇది మనకి ఫ్లోట్ టు ఇంటీజర్ ఫామ్. నెక్స్ట్ కన్వర్ట్ ఇంటీజర్ టు స్ట్రింగ్. ఇంటీజర్ టు స్ట్రింగ్. j ఈజ్ ఈక్వల్ టు 1 2 3. సారీ, ఇదేమన్నాడు, ఇంటీజర్ అన్నాడు కదా. ఓకే, ఇంటీజర్ కన్వర్ట్ ఇంటీజర్ కదా. సో నేను ఇంటీజర్ తీసుకున్నాను. j ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇది ప్రింట్ చేద్దాం. మీకు తెలియాలి టైప్ అంటే ఏంటిది చెప్పండి. కన్వర్ట్ చేస్తుంది అంటే అది ఏంటి డేటా టైప్ చెప్తుంది. ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ 1 2 3 అని ఇస్తాను కదా, ఆ 1 2 3 అనేది ఇంట్. ఓకేనా, ఇంట్ కేటగిరీ. నెక్స్ట్ దాన్ని మనం స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలి కదా. స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలంటే ఎస్ ఈజ్ ఈక్వల్, స్ట్రింగ్ అంటే ఏంటిది, స్ట్రింగ్ ఆఫ్, ఓకేనా, స్ట్రింగ్ ఆఫ్ 1 2 3 అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఎస్ అనేది ప్రింట్ చేస్తాను. చూద్దాం ఫస్ట్ మనకి ఏం ప్రింట్ అవుతుందో లేదు. సో మనకి ఎర్రర్ వచ్చింది. సో మనకి స్ట్రింగ్ అనేది ఇలా వాడాం, మనం str అనే వాడతాం. str అనే వాడతాం అనుకుంటా. లేదు, ఇక్కడ ఏమంటుండు, message is not defined. సో మనం స్ట్రింగ్ ఇంటీజర్ మనం స్ట్రింగ్ కన్వర్ట్ చేయొచ్చు కదా. ముందుకు రావట్లేదు, ఒక్క నిమిషం. సపోజ్ నేను str ఇస్తాను, str ఇస్తాను. ఎస్ అంటే మనం ఇంటర్ స్ట్రింగ్ కన్వర్ట్ చేయాలంటే str అంటే స్ట్రింగ్. ఓకేనా, స్ట్రింగ్ 1 2 3 అంటే ఇప్పుడు స్ట్రింగ్లో కన్వర్ట్ అయిపోయింది. ఇది స్ట్రింగ్ ఆఫ్ 1 2 3 కాదు, స్ట్రింగ్ ఆఫ్ ఏ కదా. సో మా దీనే కదా ఇప్పుడు ఇంటీజర్ ఇదే, అది ఏలో స్టోర్ చేసాం కదా. సో ఆ ఏ అనేది ఇక్కడ పెట్టేశాను, దాన్ని మనం స్ట్రింగ్లో కన్వర్ట్ చేశాను, ఎస్లో స్టోర్ చేశాను. తర్వాత ప్రింట్ ఎస్ అని ప్రింట్ చేస్తున్నాను. సో మళ్ళా మనకి టైప్ తెలియాలి, టైప్ ఏంటిది అని తెలియాలి మనకి. టైప్ ఆఫ్ ఎస్ అని పెట్టేశాను, రన్ చేద్దాము. చూసారా మనకి ఏం ప్రింట్ అయింది, చెప్పండి. ఫస్ట్ ఏమో ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అంటే ఇంటీజర్ ప్రింట్ అయింది. ప్రింట్ ఆఫ్ ఎస్ స్ట్రింగ్ లో కన్వర్ట్ అయిపోయింది కాబట్టి 1 2 3 అనేది ప్రింట్ అయింది. అది ఇస్తాను ఏ కేటగిరీ, క్లాస్ స్ట్రింగ్ కేటగిరీ. ఇంకా అంతే, దీన్ని మనం టైప్ కాస్టింగ్ అంటాం. ఓకేనా, మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఓకేనా.